అయితే మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఎట్లాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు? కొన్ని కోట్ల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. సెక్యూరిటీ అనేది కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితి. నిజంగా చక్రి, ఎందుకంటే ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో కోట్లాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి భక్తులను ఎక్కడికక్కడ స్ట్రీమ్లైట్ చేసేందుకు ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఆ సెక్టార్లలో జనాలందరినీ కూడా మళ్ళీ అంటే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏవి కూడా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో అవేర్నెస్ అనేది పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఈ తొక్కిసలాట జరిగేటటువంటి క్రమంలో కూడా తొందరపడి ఒకరికంటే ఒకరు ముందెళ్లాలనేటువంటి ఆలోచన వల్లే అటువంటివి జరిగాయి. సో అందుకోసమే ఈసారి అటువంటివి ఏవీ జరగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రయాగ్రాజ్ కు వచ్చినప్పటికీ కూడా భక్తుల సంబంధించి ఎటువంటి ఒత్తిడి కానీ ఆందోళనలు కానీ టెన్షన్ కానీ లేకుండానే ముందే వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించారు. సో మనం చూస్తున్నాము భక్తులందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఏదైతే తన బోట్ నుంచి అభివాదం జరుపుతున్నారు. సో భక్తులందరూ కూడా ఎంతో ఆదరణగా అటు నరేంద్ర మోడీ తమకు ఇక్కడికి వచ్చి అభివాదం తెలపడం, స్వయంగా మేము ప్రయాగ్రాజ్ లో ఒకవైపు పుణ్యస్నానాల కోసం రావడమే కాకుండా అదే సమయంలో ప్రధానమంత్రి దర్శనం కూడా తమకు కలిగిందనే ఒక సంతోషంతో భక్తులందరూ కనిపిస్తున్నారు. ఇక మరోవైపు రెగ్యులర్ గా ఏ విధంగానైతే ప్రధానమంత్రి ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ చర్యలు ఉంటాయో దాంట్లో భాగంగా ఎన్ఎస్జీలతో పాటు స్నైపర్లు, మరోపక్క స్పెషల్ గా పారామిలిటరీ దళాలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే భారీగా మోహరించున్నారు. సో ఒకవైపు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మరోవైపు ప్రధాని పర్యటనలో ఎటువంటి అపశృతులు దొరలకుండా కావచ్చు, ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. సో మొత్తానికి ప్రస్తుతం భారతదేశంలో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి సైతం మహాకుంభమేళాకు వచ్చి పవిత్ర స్నానాలు, పుణ్య స్నానాలను ఆచరించి వెళ్తున్నారు. సో ఈ క్రమంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లి కొద్దిసేపటి క్రితం ఏ విధంగా అయితే గంగా మాతకు ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు, హారతినిచ్చారు. సో అనంతరం ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి బోట్ లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో పుణ్యస్నానాన్ని కూడా ఆచరిస్తారు. సో ఫైనల్ గా మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ప్రణాళికతో అక్కడ ఉన్నటువంటి భక్తుల కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన సారథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చక్రి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.